లోపము లేదు. అతని శరీరము గాని, అతని ముఖము గాని, అతని దేహము గాని సౌందర్యముగా అందముగా ఉండేను అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అతని పేరు అబ్షాలోం. ఆలోచించండి, అతడు చాలా అందగాడు. అందాన్ని చూసి మురిసిపోయేవాడు, కులాన్ని చూసి మురిసిపోయేవాడు, మతాన్ని చూసి మురిసిపోయేవాడు. ఇక నాకు మించిన వాళ్ళు ఎవరున్నారండి? నేనే కదా అంత అందగాడిని. నేను ఈ అందస్థితిలో ఉన్నాను అని ఆలోచించి సాతాను ఆలోచనలు విని, వినండి, సాతాను ఆలోచనలు విని యవనస్తులు ఈ రోజున చెడిపోవటానికి కారణం ఏమిటో తెలుసండి? లోక సంబంధమైన అందం, లోక సంబంధమైన మోసం, లోక సంబంధమైన పాపం, లోక సంబంధమైనటువంటి ఆచారాలు, లోక సంబంధమైనటువంటి చెడ్డ కార్యకలాపాలు. అందుకని యవనస్తులు చెడిపోతూ ఉంటారు. అప్పుడప్పుడు పేపర్లో మేము చూస్తూ ఉంటాం, మా అబ్బాయికి 30 సంవత్సరాలు కూడా లేవండి పాస్టర్ గారు, బైక్ మీద వెళ్తే యాక్సిడెంట్లో చచ్చిపోయాడని చెప్తారు. దేవుడు మనిషికి అధిక ఆశని ఇచ్చాడు, దీర్ఘాశని ప్రవహించాడు. ఇస్తే 30 సంవత్సరాలు చచ్చిపోతున్నారు, 20 సంవత్సరాలు చచ్చిపోతున్నారు. దీని అంతటి కారణం ఏమిటండి? యవనస్తులే కావచ్చు, ముసలివారే కావచ్చు, లేదు మధ్య వయస్సు కలిగిన వారే కావచ్చు. వాళ్ళు ఎవరు తెలుసండి? లోకాన్ని కోరుకొని, అందాన్ని ఆశించి ఆ లోక సంబంధమైన ఆశల్లో పడిపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తిని పెట్టుకుని అంటాడు, ఆ వ్యక్తి తనకు సాతాను ఆలోచన చెప్పాడు, ఇదిగో మీ నాన్నగారు ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతిగా, రాజుగా తీర్పు తీరుస్తున్నాడు. మీ నాన్నగారు బ్రతుకున్నంత వరకు నువ్వు సింహాసనం ఎక్కలేవు. అసలు సింహాసనం ఎక్కించింది ఎవరు? ఆ పెద్ద సింహాసనం ఎక్కించింది ఎవరండి? ఇప్పుడు మిమ్మల్ని స్థలాన్ని నడిపించింది ఎవరండి? నేను ఇప్పుడు ఏదగి మీద ఎక్కి దేవుని మాటలు చెప్పడానికి కారుకులు ఎవరండి? చెప్పండి. సింహాసనం ఎక్కించింది దేవుడు. చప్పట్లు కొట్టు, గట్టిగా కొట్టాలి, చప్పట్లు వచ్చుగా కొట్టాలి, అందరి ఉల్లాసంగా కొట్టాలి. లారీలో మనం ఎక్కుతాం, ఆలోచించండి. కారులో మనం ఎక్కుతాం, ఆలోచించండి. బైక్ మీద మనం ఎక్కుతాం, వాళ్ళకి ఇష్టమైతేనేమో ఎక్కించుకొని అంత దూరం అని వెళ్తారు. ఇష్టం కాలేదనుకో, ఏమండి కొంచెం టైర్ పంచర్ అయినట్టుంది, కొంచెం మీరు దిగండి అంటారు. అంతే కదండి. సింహాసనం ఎక్కించిన దేవుడు, దేవుడు దించాలన్నా ఆయన వశంలో ఉంది, ఎక్కించాలన్నా ఆయన వశంలో ఉంది. అది గ్రహించినటువంటి అబ్షాలోం అహితోపెలు ఆలోచన విని వాళ్ళ నాన్నగారి యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని, ఏమండి, వాళ్ళ నాన్నగారికి ఉన్నటువంటి ఉపత్తులను బైబిల్లో చక్కగా ఉంది. వాళ్ళ నాన్నగారికి ఉన్నటువంటి ఉపత్తులను పట్టపగలే అబ్షాలోము చెరుపుతున్నాడు, పాపాలు చురుగు తాగుతున్నాడు, పాపము నాడు జీవితం అనుకుంటున్నాడు. కొంతమంది మందు లేకపోతే నేను బ్రతకలేదు అంటారు. కొంతమంది ఏంటంటే కొంతమంది అంటారు, నేను బ్రతకాలంటే పెద్ద సెల్ ఫోన్ ఒకటి కొనియండి. ఒక్కొక్క దగ్గర అంత సెల్ ఫోన్లు ఉన్నాయి.
సెల్ ఫోన్లు మొయ్యలేకపోతున్నారు. ఏమండి చూడండి, కొంతమంది బ్రతకాలంటే లోక సంబంధమైన వాటిని ఆశిస్తున్నారు, లోక సంబంధమైన వాటిని కోరుకుంటున్నారు. యవనస్తుడు అంటే ఆ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను అంటాడు. ఆమె ఏమంటుందంటే ఆ అబ్బాయి లేకపోతే నేను బ్రతకలేను, ఆ అబ్బాయి నా ప్రాణం, నా ఊపిరి. ఏమండి నీ ప్రాణం ఎక్కడుందిరా బాబు, నీ ఊపిరి ఎక్కడుంది? మన కరోనా దెబ్బకు గొట్టలు చచ్చిపోయారు. డబ్బులు ఏమైపోయినాయో, కులం ఏమైపోయిందో, ఆస్తులు ఏమైపోయినాయో, అందం అబ్బా ఎంత నిష్ఠుకుంటారు మీ మనుషులు పోటలు కొట్టుకొని. మా పాస్టర్ గారు అప్పుడప్పుడు చెప్పింది పోటలు కొట్టుకోరాదు మాకు కడది, పోటలు లేదు ఎవరు ఒక పది చెప్పేవాళ్ళు. ఏమండి పోటలు కొట్టుకున్నానుకో అర్థం చెప్పండి. పోటలు కొట్టుకున్నానుకో వాకింగ్ చెప్పి పాట పాడాకి పోటర్ ముఖాంతంగా మసిగోపులాగా అయిపోయింది. ఎందుకు చెమటలో బట్టి అర్థమవుతుందని, చెమటలో బట్టి ముఖం ఏమైపోతుందంటే ముఖం కొన్న కలబాది. ఏంటంటున్నాడా పాస్టర్ గారు అంటే అందంగా ఉండాలి, పాస్టర్ గారు బాగా కడుపు ఉండాలి, టిక్టక్మని ఉండాలి అనుకునే వాళ్ళు ఎంతమంది లేరండి? ఇప్పుడు మనం గమనిస్తే అబ్షాలోము ఆలోచిస్తున్నాడు. తండ్రికి ఇచ్చినటువంటి దావీదుకి ఇచ్చినటువంటి ఉపత్తులను పట్టపగలే అబ్షాలోము చెరుపుతున్నాడు, రెచ్చిపోతున్నాడు. నేనంటే ఎందుకు చూపిస్తానంటున్నాడు. తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని తండ్రి మీదకి యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. ఆమేన్. తండ్రి చెప్తాడు, అయ్యా అబ్షాలోము అంటే నా ప్రాణం, నా కుమారుడు. తన సైనికులు చెప్తాడు, యోబుకు చెప్తాడు. ఏమండి అక్కడ ముగ్గురు సైనికుల నుంచి వాళ్ళకి చెప్తాడు, అతను మీ మీదకి యుద్ధానికి బయలుదేరి వస్తున్నాడు కాబట్టి అతన్ని వదిలేసి అతని పక్షాన ఉన్న వాళ్ళందరినీ మీరు జయించండి. యవనుడైన అబ్షాలోమును మీరు ఏమాత్రం ముట్టొద్దు, నన్ను బట్టి అతను మీరు క్షమించండి అని చెప్తే సరేనన్నారండి. తండ్రి మీదకి యుద్ధానికి బయలుదేరి తండ్రి సైనికులను జయించుటకు తండ్రి సైనికులను జయించుటకు అబ్షాలోముకు బాగా జుట్టు పెరిగి ఉందండి, పొడవాటి జుట్టు. అందుకే ఆడవాళ్ళు ఈ మధ్య జుట్లు కూడా కత్తిరించుకుంటున్నారు, కొట్టుకుంటే ఇబ్బంది రాకుండా ఉండదని జుట్టు మనకు జుట్టు పట్టుకుంటారు. అంతే కదండి. నిద్రపోయి గట్టిగా చెప్పండి, మేలుకున్నారు. కంచరగాడిద వ్యక్తి అబ్షాలోము యుద్ధానికి బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఆమేన్. అందము చూసుకున్నాడు, యవ్వన వయసును చూసుకున్నాడు, తన బలాన్ని చూసుకున్నాడు, బయలుదేరి వెళ్ళాడు. బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే వినండి, అతడు కంచెల గాడిద మీద ఎక్కి యుద్ధానికి బయలుదేరి వెళ్తున్నాడు. గాడిద పిల్లల్లో మనం వాడతాం, గాడిద గుర్రం అని వాడమండి. మరి గుర్రం అంటామండి ఎప్పుడన్నా మన పిల్లల్ని? చెప్పండి అండి. నోరు తెరలేదండి, ఎట్టు పెట్టారు ఒక్కొక్కరు వచ్చి ఏమన్నా అందుకు పాపం ఎట్టు పెడితే ఏముంది, మూతికి చెక్కున అది పెట్టుకున్నా వచ్చింది, పెట్టుకోకపోయినా వచ్చింది. దేవుని కృప ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళా నీ పరుగు సార్థకమైంది. గట్టిగా చెప్పా, పెద్దగా చెప్పా, హల్లెలూయా. వచ్చుని చెప్పు, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాలి,
గాడిదకున్న స్వభావం ఏమిటంటే, ముందుకెళ్ళామనుకో, ఇటు వెళ్ళామనుకో, మా మందిరం చుట్టూ గాడిదలే ఉంటాయి. మా అక్కలే, ఎవరేవి కాదు. మీకు ఎక్కడి నుంచి వచ్చింది పాస్టర్ గారు అక్కంటారా? మా ఆత్మీయురాలు. వెనక్కి వెళ్ళామనుకో పశు అంటుంది, ముందుకెళ్తేమో వెనక్కి వెళ్తేనేమో పశు. అర్థం చేసుకోండి. అలాంటి గాడిద ఎక్కి తండ్రి సైనికుల మీదకి యుద్ధానికి బయలుదేరి వెళ్తున్నాడు అబ్షాలోము. వెళ్ళాడు. ఈ గాడిద ఏం చేసింది? మస్తకి వృక్షం కిందకి వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోతున్న సమయంలో ఆ యొక్క అబ్షాలోము యొక్క తల వెంట్రుకలు పొడవు కాబట్టి ఆ తల వెంట్రుకలు వెళ్ళి మస్తకి వృక్షం యొక్క చెట్టు కొమ్మలకి తగులుకొని ఉన్నాయి. తగులుకొని తర్వాత అబ్షాలోమేమో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడుచున్నాడు. గాడిద ఎక్కడుంది? గడ్డి పెట్టిన గాడిద ఎక్కడుంది? నీళ్ళు పెట్టిన గాడిద ఎక్కడుంది? వెళ్ళిపోయింది లేదండి? చెప్పండి. ఆగిందా? ఆగింది చెప్పండి. ఆగిందా? అది ఆగిందా? అది వెళ్ళిపోయింది. ఆకాశానికి భూమికి మధ్యలో అబ్షాలోము చెట్టు కొమ్మలకు తన తల వెంట్రుకలను చిక్కుకొని వేలాడదీయబడుతున్నాడు. వేసుకున్న బూట్లా నన్ను కాపాడు అంటే బూట్లు కాపాడతాయా? అంతమా దిగులా నన్ను కాపాడు అందరు కాపాడిందండి. డబ్బులు ఇవ్వండి, డబ్బులు నన్ను కాపాడే, డబ్బులు కాపాడతాయండి. వయసా ఎవరి వయసా నువ్వు నన్ను కాపాడాలి, నా ప్రాణాన్ని కాపాడాలి. ప్రాణం కాపాడిందండి. ఆకాశానికి భూమికి మధ్యలో అబ్షాలోము వేలాడదీయబడుచున్నాడు. చెప్పవచ్చునుగా, తనని కాపాడేవాళ్ళు లేరు. అర్థం చేసుకోండి. తనని రక్షించేవారు లేరు, కాపాడేవారు లేరు. చివరికి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నప్పుడు దావీదు సైనికులు చూశారు. చూసి ఒక వ్యక్తి వెళ్ళి యోబుకు చెప్తున్నాడు, అబ్షాలోముదిగో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతీయబడుతున్నాడు. కనుక తెలుసా, అతన్ని నువ్వు చూసినప్పుడు బాణములతో గుండెకేసి కొడితే చచ్చాడు కదా. వాడు దుర్మార్గుడు, తండ్రి భార్యలను ఉపత్తులను చంపిన నీచుడు, భూమి మీద ఉండడానికి వీలు లేదు. నీచుడు భూమి మీద ఉండటానికి చెప్పండి వీలు లేదు. ఆమె అయ్యో అయ్యగారు చెప్పాడు పెద్ద ఆయన మనకి సంపొద్దని. పెద్ద ఆయన చెప్పినప్పుడు మనం చంపకూడదంటే లేదని అబ్షాలోమును చంపడానికి యోబు 10 మందిని తన ఎంత సైనికులను తీసుకొని వెళ్ళి ఆకాశానికి భూమికి మధ్యలో అబ్షాలోము వేలాడదీయబడుచున్నప్పుడు గుండెకేసి బాణమును కొడితే అక్కడే అబ్షాలోము చచ్చెను. ఆమేన్, ఆమేన్. చెప్పు, నోరు జరగలేదండి. చర్చిలు బాగానే మోగిస్తారని మాట ఇక్కడ ఏం పట్టుకుంది? ఏమండి ఇప్పుడు ఏమైపోయాడండి? తన పాపం తనను చంపింది, తన అపరాధం తనను మరణానికి అప్పగించింది. ఇప్పుడు ఆ విషయం తెలిసినటువంటి వినండి, దావీదు రాజు గారికి
అయ్యే గారికి ఆ విషయం తెలిసింది. తెలిసి ఏమంటున్నాడు? ఒక చిన్న వాక్యం చదవండి. 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 33వ చరణం. అప్పుడు రాజు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడుస్తున్నాడు. సంచరించుచు నా కుమారుడు అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎంత బాగుండును. నా కుమారుడు అబ్షాలోమా నా కుమారుడు ఏడ్చుచూ వచ్చాను. చనిపోయాడని దావీదుకి వినిపించింది. అర్థం చేసుకోండి. దావీదుకి వినిపిస్తే దావీదు అంటాడు, యవనస్తులైన నా కుమారుడు అబ్షాలోమా, నువ్వు చనిపోకుండా నీకు బదులు నేను చనిపోతే ఎంతో బాగుండేది. ఏమంటే కన్నీళ్ళు విడుస్తున్నాడు, గుండెలో బాదుకుంటున్నాడు, ప్రలాపిస్తున్నాడు, అంగలారుస్తున్నాడు. అబ్షాలోమా అని ఏడుస్తూ కృంగిపోతూ కృషించిపోతున్నాడు. అక్కడ వాక్యములో ఒక మాట ఉంది, నీకు బదులు నేను చనిపోతే బాగుండేది. ఆమె బాగుండేది. ఎందుకంటున్నాడండి ఈ మాట? ఆత్మీయులు గమనించాలి. ఎందుకంటున్నాడు తెలుసా? దావీదు దేవుని నమ్ముకున్నాడు, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడ్డాడు. అబ్షాలోము దేవుని నమ్ముకోలేదు, మరణించాడు. కాబట్టి నరకానికి వెళ్ళిపోతాడని ఏడుస్తున్నాడు. చచ్చిపోయిన తర్వాత మనం అంటాం, ఓ పెద్ద కాదు చాలా మంచిదాన్ని అంటాం. బ్రతికున్న తర్వాత నోరు పడిపోరుగా. తాగుబోతుడు కూడా చచ్చిపోయిన తర్వాత అయ్యో నువ్వు ఉంటే బాగుంది అంట. ఎవరు చచ్చిపోయిన తర్వాత? బతుకున్నప్పుడా ఏమైనా మాటనండి, ఏం మాటనుందండి అంటామండి మనం. ఎందుకు ఈ మాట దావీదు వాడుతున్నాడు తెలుసా? దావీదు ఎలాగ దేవుని కలిగి ఉన్నాడో చప్పట్లు కొట్టండి. దేవుని రాజ్యం చనిపోయినోడు ఎక్కడికి వెళ్తాడు అన్నాడు. ఎలా ఉండి చనిపోయాడని నేను అడిగాను. బాగా పాపం చేస్తాడండి, బాగా అపరాధం చేస్తాడండి. మరి చచ్చినోడు ఎక్కడికి వెళ్తాడు? చనిపోయి ఎక్కడికి వెళ్తాడని? నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్ళటమే కాదు, చచ్చిన వారు దెయ్యమే పడతారు. ఒక ఊర్లో మేము ఈ విధంగా కొడిగి మెట్టానికి వెళ్ళాం. వినండి, కొడిగి మెట్టానికి వెళ్ళాం. వెళ్తే ఆ ఇంట్లో వెళ్ళాలి అందరూ, పాస్టర్ గారు మీకు భోజనం చేసి కొంచెం మీరు భోజనం చేసి వెళ్తే మంచిది అన్నారు వాళ్ళు. సరే, కొంతమంది దైవ సేవకుల మీద ప్రేమ ఉంటుంది, దైవ సేవకులు అంటే దేవునిగా భావించేవారు ఉంటారు, దైవ సేవకులు అంటే దేవునిగా భావించకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. 2 గుంపులు ఉంటారు. ఒక గుంపు కదండి, 2 గుంపులు ఉంటారు. ఈ గుంపు ఉంటుంది, ఆ గుంపు ఉంటుంది. సరే, భోజనం పెట్టింది ఆ ఇల్లాలు భోజనం పెట్టిన తర్వాత మా అన్న జీవన్ కుమార్ నేను ఇద్దరు వెళ్ళాం ఆ రోజు సువార్తకి. ఎందుకు భోజనం అయిపోయిన తర్వాత వినండి, భోజనం అయిపోయిన తర్వాత అయ్యా కొంచెం ప్రార్థన చేయండి, అని అడిగారు. ఆ తల్లిగారు తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేశాను. ప్రభు తల్లిగారిని దీవించండి అన్న. ఎప్పుడైతే ఆ మాట అన్నానో అన్నాను, ఊగింది. నాకు అర్థం కాలేదు. వాళ్ళ పెద్ద అబ్బాయి ఆటో డ్రైవర్, పెద్ద బాబు ఆటో డ్రైవర్ కదండి. అడిగానండి, ఏంటి మీ ఎమ్మట్లు ఊగుతుందని అడిగారు. ఎందుకు ఊగుతుంది? ఆ వెనక ఎవరు మాట్లాడుతున్నారా? కొంచెం మాట్లాడారండి, మౌనంగా.
ఎందుకు మీరు ఊగుతున్నారు అని నేను అడిగా. అంది. ఎవరో కాదండి, తన భర్తే ఆమెతో మాట్లాడుతున్నాడు, ఆమెలోంచి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏమన్నా భార్యలండి ఎవరిని వదిలిపెట్టాలని అంటున్నాడండి. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటో ఆశ్చర్యంగా ఉందో చూస్తే. భార్యని చనిపోయినటువంటి భర్త దైవాయి వదిలిపెట్టడం లేదు. ఈ రోజున చాలా మంది జీవితాల్లో కూడా పాపం వదిలిపెట్టడం లేదు, రోగం వదిలిపెట్టడం లేదు, శాపం వదిలిపెట్టడం లేదు. కరోనా వచ్చిందంటే ఇంకొక ఇంటికి వెళ్తే, కరోనా వచ్చింది హైదరాబాద్, అక్కడికి వెళ్తుంది కరోనా. దాని టికెట్ అవసరం లేదు, ఛార్జీ టికెట్ కొట్టి ఇచ్చుకోవాల్సిన, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది. రావట్లేదండి. చూడండి, వాక్యం సెలవిస్తుంది, నీకు బదులుగా నేను చనిపోతే బాగుండేది. అది రాత్రి ప్రభు కోరుకుంటూ ఉండాలి. ఆమేన్. దావీదు పవిత్రుడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని కోసం బ్రతికిన వ్యక్తి, దేవుని కోసం నిలబడి గొప్ప కార్యాలు చేసినటువంటి వ్యక్తి దావీదు మహారాజు. ఈ రాత్రి మరి దేవుని కోసం నువ్వు నిలబడతావా, లేక లోకం కోసం నిలబడతావా? దేవుని కోసం ఈ రాత్రి నువ్వు గొప్ప కార్యాలు చెయ్యనుగాక. గట్టిగా చెప్పు. దేవుని కోసం నీ యొక్క 4వ దినాన మహామహిమ కలిగిన పండుగలలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం జీవించాలి, క్రీస్తులో బ్రతకాలి. క్రీస్తులో బ్రతకటం నేర్చుకోవాలండి, క్రీస్తులో జీవించడం నేర్చుకోవాలండి. వారిని వేలుబడి చేస్తూ ఉంది కనుక ప్రభు ఈ రాత్రి కోరుకున్న మాట ఏమిటంటే, నువ్వు క్రీస్తు ద్వారా బ్రతకాలి. దేవుని వాక్యము నిన్ను బ్రతికించును గాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము చుంటూ తేనె తాళ్ళ కంటే మధురమైనది, శ్రేష్టమైనది, పవిత్రమైనది. వాక్యము వెలుగులో మీరందరూ నడిపించబడాలి. అందుకని బైబిల్లో సామెతలు ఒక చిన్న మాట కూడా ఉంది, చదవండి. నేను త్వరగానే ముందుకు మోగుతున్నాను. 31వ అధ్యాయం 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఆమేన్. ఇప్పుడు అందం ఏంటండి? అబ్షాలోము యొక్క అందం ఏం చేసింది? అతన్ని మోసములకు నెట్టేసింది, మరణాలకు తీసుకొని వెళ్ళింది, పాపాలకు తీసుకొని వెళ్ళింది, లోకానికి తీసుకొని వెళ్ళింది. మరి ఈ రాత్రి నీ జీవితంలో లోక సంబంధమైన అందాన్ని ఆశిస్తున్నావా? లోక సంబంధమైన అందము కోసం పాటలు పడుతున్నావా? లోక సంబంధంగా నడిపించబడుతూ, లోక సంబంధంగా మాట్లాడుతూ, లోక సంబంధంగా జీవిస్తూ, లోక సంబంధమైన ప్రార్థనలు. కొంతమంది లోక సంబంధమైన ప్రార్థనలు. ఒక పాస్టర్ గారికి 2 కూతుళ్ళు ఉన్నారు. ఎంతమంది అండి? ఏంటండి చెప్ప వినిపించడం బ్రదర్? వాళ్ళ బాక్సులు అంత బాక్సులు వినిపించట్లేదు బ్రదర్. వాళ్ళకి మీ చెవులు యేసునామమున తెరవబడునుగా. కొట్టే చెప్పట్లా, గట్టి కొట్టాలి. హల్లెలూయా. ఆసామికి ఇచ్చాడు, మరొక కూతుర్నేమో ఈ మట్టి కుండలు తయారు చేసుకునేటువంటి ఆయనకి ఇచ్చాడు. అర్థం చేసుకోండి, 2 కూతుర్లు కాబట్టి ఇద్దరిని, పెద్ద కూతుర్నేమో ఒక రైతుకి ఇచ్చి పెళ్లి చేశాడు, చిన్న కూతుర్నేమో ఒక మట్టి పాత్రలో తయారు చేసుకునేటువంటి ఆయనకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి, పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నీ భర్త బాగున్నాడా? నీ పిల్లలు బాగున్నారా? మీ ఆస్తులు బాగున్నాయా అని అడిగాడు. అడిగితే
నానా పిల్లలు బాగానే ఉన్నా, మా యజమానుడు మా భర్త బాగానే ఉన్నాడు, కానీ నాన్న పంట పొలములు విత్తాము కానీ వర్షం పట్టం లేదు, వర్షం పడేటట్లుగా మీరు ప్రార్థన చేయండి అని పెద్ద కూతురు అడిగింది. ఆమేన్. నేను ఆమె చెల్లెల దగ్గరికి వెళ్ళాడు. అమ్మ చిన్న కూతురు, పిల్లలు బాగున్నారా, నీ భర్త బాగున్నాడా అని అడిగాడు. చిన్న కూతురు అంది, నాన్న నా భర్త బాగానే ఉన్నాడు, నా పిల్లలు బాగానే ఉన్నారు, కానీ మట్టి పాత్రలన్నీ తయారు చేసుకున్నాము, బాగా ఎండ వచ్చేటట్లు ప్రార్థన చేయండి. నా మాటలు మీకు అర్థమైనాయండి? పెద్ద కూతురు ఏమందండి, పంట అంతా ఎండిపోతుంది, వర్షం వచ్చినట్టు ప్రార్థన చేయమంది. చిన్న కూతురు ఏమంది, ఒక్క పాత్ర కూడా సేల్స్ కావట్లేదు నాన్న, వర్షాలు పడకుండా బాగా ఎండ వచ్చినట్లు ప్రార్థించండి. పాస్టర్కి ఏమీ అర్థం కాలేదు. ఇద్దరు కూతుర్లంటే ఈ కన్ను ఒక కూతురుది, ఈ కన్ను ఒక కూతురుది, ఈ చెయ్యి ఒక కూతురుది, ఈ చెయ్యి ఒక కూతురుది, ఈ కాలు ఒక కూతురుది, ఈ పక్కనున్న కాలు ఒక కూతురుది, ఈ చెవు ఒక కూతురుది, రెండు చెవు ఒక కూతురుది. ఏమని చేయలేదు పాస్టర్ గారికి అర్థం కాక హల్లెలూయా 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 అంటున్నాడు. ఆయనకి అర్థం కాలేదు. ఆలోచించండి, అర్థం కాలేదు అంటే ఆలోచించండి. అర్థం కాని ప్రార్థన చేసుకుంటే ఈ రాత్రి మీకు జవాబు దొరకదు. చెప్పా హల్లెలూయా హల్లెలూయా. అర్థము కాని ప్రార్థన చేసుకుంటే మీకు సమాధానం రాదు. నీ ప్రార్థనకు సమాధానం రావాలి, నీ భక్తికి ప్రతిఫలం పొందాలి, నీ పరిశుద్ధతలో దేవుని కృపను పొందుకోవాలి. ఆయనకి అర్థం కాలేదండి. యేసుక్రీస్తు కూడా ఒక చిన్న సిచ్యువేషన్ ఏంటి తెలుసండి, పాత్రలు ఏముంది, మానవాళ్ళు చేసిన పాపం పాత్ర నిండా మిళితమై ఉంది. గెత్సేమనే తోటలోకి వెళ్ళాడు, మోకరించి చేతుల పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏడుకుంటే వేవేల తోటలు ఆయన వచ్చి కాపాడుతాడు. ఆమేన్. కాపాడవండి. యేసయ్యా యేసయ్యా ప్రార్థన చేయాలి. యేసయ్య ఏం చేయాలి? యేసయ్యా ఇగో నా తండ్రి దేవదూతల మధ్యలో పంపించమని దేవుడు పంపిస్తాడు. పంపించడండి, చెప్పడండి, పంపిస్తాడు. ఇప్పుడు ఆయన కూడా ఈ సిచ్యువేషన్ జరిగింది. అప్పుడు యేసుక్రీస్తు దేవుని ప్రార్థన చేశాడు తెలుసా, నీ చిత్తమైతే ఈ పాత్రల యుద్ధ నుంచి తొలగించు, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం చేసేవారికి దేవుడు జవాబునిస్తాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు నిరంతరం దేవుని కోసం జీవిస్తారు. అది కరోనా రావచ్చు, తెగులే రావచ్చు, మడతపోత జబ్బే కావచ్చు, అంటు రోగమే కావచ్చు. మొదటి యోహాను రాసిన పత్రికలు ఏముంది తెలుసండి? ఏమన్నా తెలుసండి? పత్రికలు ఏమన్నది? యెహోవా చిత్తము చేయువాడు చదువు, వాక్యం పెద్ద చదువు. అమ్మాయికి పంపించు పెద్ద, మా పాప ఒకళ్ళు మైకి తీసుకురాలండి. ఇదిగో చేయండి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. హల్లెలూయా. దేవుని చిత్తము చేస్తే నిరంతరం నిలుచునుగాక. నిరంతరం నిలిచి ఉంటామండి. అందుకని వాక్యం సెలవిస్తుంది, అబ్షాలోముల వలె మనం ఉండకూడదు, దావీదు రాజు వలె మనం ఉండాలి. క్రీస్తుతో మనం బ్రతకాలి. దేవుని చిత్తము చేసేవారు క్రీస్తుతో బ్రతుకుతారు. దేవుని చిత్తము చేయవారు, దేవుని చిత్తాన్ని నిరాకరించేవారు, వాళ్ళ జీవితంలో ఏ కార్యము జరగదు, ఏ మేలు జరగదు. నేను అంబేద్కర్ కాలనీలో నేను మా పాస్టర్ గారు 700 రూపాయలతో అద్దె ఇంట్లో సేవ ప్రారంభించాను.
ఆ పిల్లలకి ఏదైనా జాబ్ ఇచ్చారా? తిరిగే జాబు ఒకటేమైనా లాల్స్ బొమ్మలాగా ఇటు ఇటు మా పుట్టులు చూడండి తిరుగుతున్నారు. తల్లిదండ్రులు చేతులు పట్టుకుని కింద ఇలా కూర్చోబెట్టండి, కూర్చోబెట్టా బాబునే. 700 రూపాయలు అద్దె కట్టుకోలేని పరిస్థితి. ఆ రోజున సగ్గుపాలెం కోడూరు సువార్త చెప్పడానికి బయలుదేరి వెళ్ళారు. సువార్త చెప్పాము. సువార్త వినిపించి నాకు ఉదయకాలం 700 రూపాయలు అద్దె కట్టాను. 700 రూపాయలు అద్దె కట్టాను కాబట్టి నాకు మనసులో, అయ్యా నీ పని చేస్తున్నాను కదా, ఎవరిని అప్పు అడగను, ఎవరిని ఆశ్రయించను, నీ చిత్తము చేస్తున్నాను ప్రభువా, నీకోసం బ్రతుకుతున్నాను, నీకోసం నా జీవితాన్ని బలిపీఠం మీద సమర్పించుకొని రాత్రి మగను కాల్చబడుతున్నాను. రిక్షా మీద బాక్సులు తీసుకొని తిన్నగా రిక్షా దొక్కుంటూ, వినండి పాస్టర్ గారు సాక్షి చెప్పింది కదండి, ఆ రిక్షా దొక్కుంటూ అలాగా వస్తుంటే ఆ ఊరోళ్ళు ఒక గ్లాసు మంచిది ఇవ్వలేదు, ₹1 కాను కూడా ఇవ్వలేదు. అది ఈది కుటుంబం. నాకు మనసులో తెల్లవారుదని 700 రూపాయలు వాళ్ళకి అద్దె రోజు దాటిపోకూడదు. దేవుని బిడ్డలు అవకతవకలుగా ఉండకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆమేన్. కొంతమంది మాటలు మారుస్తూ ఉంటారు. గంటకు ఒక మాట, పూటకు మాట, పూటకు భక్తి, పూటకు వేషం మారుస్తూ ఉంటారు. ఏమండి వస్తువులు మార్చుకున్నట్టు బంగారం తీసుకెళ్ళి, ఏమండి బంగారం అంటే పోగిలిస్తారా, ఈ వస్తువు ఇస్తారా, మార్చుకుంటూ ఉంటారు. నాకుగా తలమట్టి కన్నీళ్ళు కారుతూ నిడుపురోలు, వినండి, నిడుపురోలు పవర్ స్టేషన్ దగ్గరికి వచ్చి నేను ఒక ఆయన, వినండి, పెద్ద ఆయన, ఒక యవనస్తుడు బైక్ మీదకి వచ్చి వృక్ష ఎదురుగా నుంచోబెట్టారు. నా గుండెల్లో భయం పుట్టింది. మీరేనండి మా ఊర్లో ఇందాక గంట క్రితం వాక్యం చెప్పింది అని అడిగాడు పెద్ద ఆయన. నాకు ఎందుకు తెలుసు, కొడతాడేమో, నన్ను ఏమైనా చేస్తాడేమో అని నాకు చాలా భయం అనిపించింది. నేనేనయ్యా వాక్యం చెప్పింది అన్నా. ఆ పెద్ద ఆయన కొడుకు ఆర్మీలో జాబ్ చేస్తాడు. వాళ్ళ కొడుకు ఆ రాత్రి వాక్యం విన్నాడు. వాళ్ళ కొడుకు అంటున్నాడంట, నాకెందుకు ప్రభు ప్రేరేపిస్తున్నాడు, దేవుని చిత్తము కలిగిన సేవకుడు, ఆ సేవకునికి నా కష్టార్జితంలో నేను ఎంతో కొంత సహాయం చేయాలని అనుకున్నాడంట. అయ్యా మా అబ్బాయి రాత్రి ఆర్మీ నుంచి వచ్చాడు, మీరు చెప్పిన దేవుని మాట్లాడినారు. సరే మంచిదయ్యా. అయ్యా వృక్ష దగ్గరికి మీరు పరిగెత్తుకుంటూ వచ్చారయ్యా, వృక్ష దగ్గరికి మీరు ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చారయ్యా, సగ్గుపాలెం కోడూరు నుంచి నిడుపురోలు రైల్వే స్టేషన్ ఆ సబ్ స్టేషన్ దగ్గరికి ఎందుకు వచ్చారని అడిగితే, మా అబ్బాయి నన్ను ఒత్తిడి చేసి తీసుకొని వచ్చారయ్యా అన్నాడు ఆయన. సరే ఏంటి ఎప్పుడంటే, నాకు చిన్న ప్రార్థన చేయన్నాడు. ఆర్మీలో జాబ్ చేసుకుని కుర్రోడు. కళ్ళు మూసి చిన్న ప్రార్థన చేశాను. కానీ తెల్లారి 700 రూపాయలు ఎందుకు కట్టాలి? మాట మీద నిలబడాలి, మాట తప్పకూడదు. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? కత్తికున్న సానవలే పతులుగా ఉండాలి. చప్పట్లు కొట్టు, ఒకసారిగా ఉచ్చుము కొట్టు. కత్తిని పట్టుకుంటే కోసుకుంటుంది. కత్తి జోలికి ఎవరు వెళ్ళరు. దానికి 2 అంచులు కలిగినటువంటి పదులు ఉంటుంది. మా మేనమామ ఉన్నాడు గుంటూరు సంజయ్ నగర్. ఆయన జేబుని ఎప్పుడు చూసిన బేసు కత్తి ఉంటుంది. ఎట్లా కొడతాడు, పుష్టివల్ల చేస్తాడు. ఏది మాంగారా అంటే, నేను అరే నిన్నేరా ఒకళ్ళు చంపేసి వచ్చాను అంటాడు. సంజయ్ నగర్ 2వ లైన్. అది చూస్తే నా భయం వినిపిస్తా ఉంది. ఎట్లా అని అడుగుండి, చిన్నప్పుడు కదండి, ఎట్లా నేను కూడా చెప్పాలనుకునేవాడిని. దీనికి చాలా పవర్ అని కొట్టేవాడు. కొట్టగానే బుస్సుమని పైకి వేసేది. ఎట్లా పొడిచేది, ఆ బ్లడ్ చూపించాడు. ఈ మధ్య చచ్చిపోయాడు 2 సంవత్సరాల క్రితం.
ఎత్తుకి ఎలాగ పదును ఉంటుందో, పదును కలిగిన వాక్యం మీ నోట ఉండాలి, పదును కలిగిన ఆరాధన మీద ఉండాలి, పదును కలిగిన భక్తి యేసు నామమున పండుగను మీరు చెయ్యునుగాక. యేసయ్యా, రేపు 10 గంటలు కదా, నీ చిత్తం చేస్తున్నాను కదా, నీకోసం బ్రతుకుతున్నాను కదా, నా జీవితాన్ని మార్చే కదయ్యా అనుకుంటున్న సమయంలో ప్రభు పేరిపిస్తున్నాడు, నువ్వు ఆ కవర్ని ఓపెన్ చెయ్యి. ఆమేన్. రూమ్లోకి వెళ్ళి పాస్టర్ గారికి చెప్పానమ్మా, ఈరోజు ఇట్లా జరిగింది, చిన్న కవర్ ఇచ్చాడు. కవర్లు ఎందుకు ఇస్తారండి? మీ అవసరాలు ఉంటే పాస్టర్ గారి కవర్లు రాసి స్లిప్ ఇస్తారు కదండి, అంతే కదండి. చెప్పండి అంతే కదండి. ఏందో ఈ సువాసుల అవసరాలకి స్లిప్లు ఇస్తా ఉంటారు, ఏందో అమ్మ అన్నట్టుగా అన్నలేదు. ప్రభు అన్నాడు, స్లిప్ను ఓపెన్ చేయి అన్నాడు. ఓపెన్ చేసి చూస్తే 700 రూపాయలు చప్పట కొట్టి ప్రభుని మహిమపరచు. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అవసరాలు వెలిగిన దేవుడు, నీ అక్కర్లు తీర్చగలిగిన దేవుడు. అందుకే నువ్వు అబ్షాలోము వలె ఉండొద్దు, నువ్వు దావీదు వలె ఉండు. క్రీస్తుతో బ్రతకాలి, క్రీస్తులో నిలబడును గాక. యేస్కేలు గ్రంథం 18:20-23 వచనాలు త్వరగా. యేస్కేలు గ్రంథం 18:20-23 వచనాలు. పాపము చేయువాడే మరణమునందును. ఎవడు మరణిస్తాడండి? చెప్పండి, మీరు చెప్పాలి. ఎవరు మరణిస్తాడండి? మీరు అందరూ నోడుతూ చెప్పండి. పాపము చేయువాడు మరణిస్తాడు. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని, కుమారుడి దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును. నీతిపరుడైతే ఆ నీతిపరుడికే చెందును. దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణమునందడు. చప్పట కొట్టండి. నువ్వు మరణమునందవు, నువ్వు నందవు. ఆత్మీయంగా నువ్వు చచ్చిన అనుభవాల నుంచి ప్రభుని బయటికి తీసుకుని వస్తాడు. శరీర సంబంధంగా నీ శరీర రోగాలు చొప్పులను తరిమి కొట్టి ఆయుష్ పెరిగిస్తాడు. ఆత్మీయంగా నువ్వు బ్రతికుంటావు, శరీర సంబంధముగా బ్రతికి ఉంటావు. నీ పిల్లలను చూసుకుంటావు, నీ మనవలను చూసుకుంటావు, నీ మనవరాలను చూసుకుంటావు. కరోనాని ఏమీ చేయదు, రోగముని ఏమీ చేయదు, అప్పులను ఏమీ చేయవు, సమస్యలను ఏమీ చేయవు. నా యేసు ఎదుట నీ సమస్య ఒక్క క్షణంలో తొలగిపోతుంది. చేతుల నుంచి విడిపించుటకు దేవుడు నిన్ను ఒక సాధనముగా ఆడుకోబోతున్నాడు. నువ్వు దేవునికి ప్రతిష్ఠించబడిన వాడివి. సంసోన్ దేవుని కోసం ప్రతిష్ఠించబడ్డావు. ఆమేన్. హల్లెలూయా. తల్లి తండ్రి దేవుని కోసం పెంచడం ప్రారంభించారు. దేవుని కోసం బ్రతకాలి సంసారం అని తల్లి ముగ్గు పాలు పోసినట్లుగా వాక్యమైన పాలు పోసి తన కుమారుని పెంచుతూ వచ్చింది. కుమారుడు ప్రతిష్ఠించబట్టం అంటే దేవునికి నాజూరు చేయబడిన వాడు. దేవునికి ఎవరండి? నాజూరు చేయబట్టం అంటే ప్రతిష్ఠించబడటము. ఇక దేవుని కోసమే జీవించాలి, దేవుని కోసమే బ్రతకాలి, దేవుని కోసమే నడవాలి, దేవుని కోసమే దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. దేవుడి కోసం పెంచితేనండి ఫిలిష్తీయుల్ని వినండి, ఒక గాడుద దవడ ఎముక తీసుకొని సంసోను 1000 మందిని హతమార్చెను. సంసోను శత్రువులు పారిపోతున్నారు. నిన్ను చూసి రోగాలు పారిపోవాలి రాత్రి, నిన్ను చూసి పాపం పారిపోవాలి రాత్రి, నిన్ను చూసి సాతాను కోట కూడా కూలిపోవాలి.
నువ్వు వాటిని చూసి పారిపోవు. ఏమండి, కొంతమంది కొండంత ప్రార్థన చేస్తారు. కొండంత ప్రార్థన, చిన్న ప్రార్థన కూడా ఏసై 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 అంటారు. కప్పం చూస్తే మహాభయం ఈ భక్తులకి. భయం. జలుబు చేసినాను, ఏం చేసింది? జలుబు చేయకుండా ఎవరు చూడదండి. జలుబు చేసినాను కానీ కూడా నా కరోనా వచ్చింది నా గత సంవత్సరం 30 రోజులు జ్వరం నన్ను అండ వదలలేదు. 30 రోజులు నేను మందిరంలో ఉన్నా, 30 రోజులు వాక్యం చెప్తూనే ఉన్నా. కోమ స్థితిలోకి వెళ్ళిపోయినాను. అంటే ఎందుకు ఈ మాట చెప్తాను? గొప్పని కాదని చెప్పటము. నువ్వు చేసే భక్తి చదువులు, నువ్వు చేసే భక్తి ఎలా ఉండాలంటే ఒక పరిపూర్ణతలోకి రావాలి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. దానియేలు ఉన్నాడు. దానియేలు సింహాలు చూసి భయపడిపోతాను, కానీ దానియేలు సింహాలు చూసి భయపడలేదు. సింహాలు నన్ను తీసుకొని తినేస్తేమో. యేసయ్యా 4 రోజులు 30 రోజులు మాత్రం ఆ నెబుకద్నెజరు ఏమండి ఆయన్ని పెట్టినటువంటి ప్రతి ఆయన్నే ఆరాధిస్తాను, ఆయనకే ధన్యం పెడతాను, ఆయనకే నమస్కారం చేస్తాను అన్నాడండి. దానియేలు ఏమన్నా తెలుసా? నేను క్రీస్తులో బ్రతుకుతున్నాను. ప్రార్థన లేకపోతే నేను చచ్చిపోతాను. కోట ప్రార్థన లేకపోతే చచ్చిపోతాను. ప్రార్థన నా జీవం, ప్రార్థన నా శ్వాస, ప్రార్థన నా ఊపిరి. ఒరే బాబు, నీ ప్రాణాన్ని కాపాడుకోరా బాబు. దానియేలు నా మాటిరా. దానియేలు అంటాడు, నన్ను సింహాల బొమ్మ తీసుకొని వేసి ఇసిరి కొట్టినా నేను మాత్రం నీకు నేను తల వంచను. ఆమె దానియేలు తీసుకొని సింహాల బోళ్ళు ఇసిరి కొట్టాడు. రాజు కూడా నిద్ర పట్టలేదు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, బోన్ దగ్గరికి వచ్చాడు. దానియేలు నువ్వు సేవిస్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, దేవుని కోసం బ్రతుకుతున్న దేవుడు నిన్ను బ్రతికించాడా? అప్పుడు దానియేలు ఏమన్నాడంటే దానియేలు అక్కడ, నేను సేవిస్తున్న దేవుడు సమర్థుడు, నేను సేవిస్తున్న దేవుడను సింహాల బోన్ నుంచి నా దేవుళ్ళను రాజు చిరకాలము జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతనంపించి సింహంలో నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. సింహాల నోళ్లు మూయించిన దేవుడు నీ సమస్యల నోళ్లు మూయించునగాక, రోగాల నోళ్లు మూయించునగాక, సాతాను కోట గోడలు మూయించునగాక. దేవుడు ఈ రాత్రి మీ మధ్యలో దేవుని దూతను పంపించబోతున్నాడు. గాబ్రియేలు దూత మన మధ్య ఉంది. అదిగో మిఖాయేలు దూత మన మధ్య ఉంది. దేవుని దూతలు మన మధ్యలో సంచరిస్తున్నాయి. దేవుని దూతలు మన మధ్యలో ఉండగా నీకే హాని కలగదు. ఆమేన్, ఆమేన్. దేవుని దూతలతో నీ పాదాలు ఎత్తి పట్టుకొనుగాక, నీ పాదాలకు రాయి తగలకుండా కాపాడునుగాక. దేవుని దూతలు దానియేలు దగ్గరికి వచ్చిన దానియేలు దేవుడి దగ్గరికి వెళ్ళాడండి. నేను చెప్పండి, దానియేలు దేవుడి దగ్గరికి వెళ్ళాడా? చెప్పలేదండి. మరి దానియేలు దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుని దూతలు ఎందుకు వచ్చింది దానియేలు దగ్గరికి? దానియేలు ఎవరు? దేవుని దృష్టికి నిర్దోషి, పరిశుద్ధతలో నిర్దోషి, పాప విషయంలో నిర్దోషి, తీర్మాన విషయంలో నిర్దోషి, యథార్థత విషయంలో నిర్దోషి, నమ్మకస్తుడు. బైబిల్లో నమ్మకమైన వాడికి మెండైన దీవెనలు కలుగునుగాక. అందుకని వాక్యం సెలవిస్తుందండి. సంసోను వినండి, నేను ముగిస్తున్నాను, చివరికి టైం లేదు కాబట్టి. ఒక పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని ఫిలిష్తీయులను 1000 మందిని చంపిన వ్యక్తి, ఘనత పొందిన వ్యక్తి సంసోన్.
సంసోన్ అని పేరునగానే, సంసోన్ అని పేరునగానే ఏమండి ఆ ఫిలిష్తీయులకు భయం వచ్చేస్తుంది. 300 నక్కలు తీసుకుని వెళ్ళి ఆ నక్కకు తోకి ఈ నక్కకు తోకి జాయిన్ చేసి డ్యూటీలు వెలిగించి ఆ ఫిలిష్తీయుల పొలాలను తగలబెట్టిన వ్యక్తి సంసోన్. శత్రువులు తగలబెట్టిన వ్యక్తి సంసోన్. రోషము కలిగిన వాడు సంసోను, పౌరుషము కలిగిన వాడు. అంత అభిషేకం కలిగినటువంటి వ్యక్తి. సాతాను చూస్తున్నాడు, ఎక్కడ ఈడు దొరుకుతాడు మనకి, ఎక్కడ ఈడు మనకు దొరుకుతాడు, దొరుకుతాడు 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 దొరుకుతాడా? దొరికాడు దొరికాడు దొరికాడు. మనకలేదనుకోడు, ప్రతిష్టత ఉన్నంత వరకు మండుతూనే ఉన్నాడు. నాచూరు చేయబడ్డాడు కాబట్టి దేవుని కోసం రేపబడుతున్నాడు, దేవుని కోసం జీవిస్తున్నాడు, దేవుని కోసం ఆయన దేవుని ఎంతగా మహింపరుస్తున్నట్టు అంతగా మహింపరుస్తున్న సంసోన్. ఒక అమ్మాయి అయ్యగారి దగ్గరికి వచ్చింది. అయ్యగారు బాగున్నావా, బాగున్నావా? ఈయనకి ఎందుకండి ఆ లోయలోకి ఎందుకు వెళ్ళాలి? ఆ లోయలోకి వెళ్ళి దెలీలాను మోహించును అని చదువు. అతడు సోరేకు లోయలోనున్న దెలీలాను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె ఎందుకు వచ్చి ఆమెతో, నీవు అతనిని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో నుండో మేము ఎలాగో అతన్ని గెలవచ్చునో తెలుసుకున్నాము. చేతుల మీద గడిగలు చెప్పాలి. దెలీలాను మోహించాడు. ఒకప్పుడు వాక్యాన్ని మోహించి ఆరాధించి వాక్యములో ఉన్న సత్యాన్ని తెలుసుకొని దేవుని కోసం ఫిలిష్తీయులను ఓడించినటువంటి వ్యక్తి ఇప్పుడు దెలీలా చేతిలో రోజున పాలైపోయాడు. దెలీలాను మోహించి కొంతమంది కళ్ళు ఉంటాయండి, ఆ కళ్ళు ఏం కళ్ళు నాకు అర్థం కదండి, చూసిన వస్తువుల మా ఇంట్లో ఉండాలంటారు. అర్థమవుతుందండి? ఏం కళ్ళు కదా, ఈ కళ్ళు మామూలు కళ్ళు కాదు. కళ్ళతో ఆమెను మోహించిపోయింది సంసోనుకి. సహవాసం అంటే అప్పుడు పడి తెచ్చేవాడు, ప్రార్థన వాక్యం ఒక గంట చెప్తే బాగుండేది అనేవాడు, ఆరాధన ఒక అరగంట చెప్తే బాగా చేస్తే బాగుండేది అనేవాడు. ఇప్పుడు ప్రార్థన లేదు, ఆరాధన లేదు, స్తుతి లేదు, ఏమి లేదు. ఇక ఏ కాడికి యేసయ్య గారు రచించిన పాటలో ఒక పాట ఏంటంటే నా ధ్యానం. పాట అయితే ఇరగదీస్తారు బ్రదర్, ఎక్కడ చూసి ఇదే పాట పాడతారు. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. అది ఆయన రాసుకున్న పాట, ఆయనకు తగిన పాట. అది ఆత్మీయ తండ్రికి తగిన పాట. అది నువ్వు మరి ప్రార్థన నా ధ్యానం నా ప్రాణం నీవే, నీవే బంగారం. ఆయన ధ్యానించుచున్నప్పుడు ఆ కీర్తన 36 చూడండి. కీర్తన గ్రంథం. నా గుండె నాలో మండుచుండెను, నా గుండె నాలో మండుచున్నది. ఏం మండుచున్నది గుండెలో? అది కారం మంట కాదు, గుండెలో మండేది గ్యాస్ మంట కాదు. గుండె ఉండేవాళ్ళు చేతులు పైకెత్తండి. తక్కిన వాళ్ళు గుండె లేదా? ఉందండి, గుండె ఉందా? కోతి అందంట ముసలతో, బావా నా నీళ్ళ మధ్యకి ఎత్తుకొని తీసుకుని వెళ్ళావు, నువ్వేమో ఇక్కడ గుండె అడుగుతున్న నీళ్ళ మధ్యలోకి వచ్చి గుండెకి నీకు మహాప్రేమ, ఆ గుండెకి చెట్టుకు తగిలించి వచ్చానమాట. నీ ధ్యానం అక్కడేమన్నాడు? నా గుండె నాలో మండుచున్నది, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. కట్టు చప్పట్లో ఆయన కార్యాలు ధ్యానించండి, ఆయన వాక్యాన్ని ధ్యానించండి. బళ్ళో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, టీచింగ్ చెప్తున్నా, నడుస్తున్నా, మాట్లాడుతున్నా,
మందిరములున్నా, మందిరం బయట ఉన్నా ఆయన్ని నువ్వు ధ్యానించాలి. ఆయన ఈ రాత్రి నువ్వు ధ్యానిస్తే నీ గుండెల్లో మంట పుట్టునగాక, మంట పుట్టునగాక. ఏమంట? పరిశుద్ధాత్మ మంట రేకెత్తించబడునుగాక. ఇలా అలాంటి మంట కలగాలి రాత్రి. అక్కడ అంటున్నాడండి, ఇప్పుడు ఆయన ధ్యానం అంత ఎవరండి? ఆయన ధ్యానం అంత ఎవరండి? సంవత్సరం ధ్యానం అంత ఎవరు? దెలీలక్క. ఆమె ఎందుకు బ్రతకలేడు? ఇప్పుడు దెలీలాని ప్రేమించాడు, దెలీలాని మోయించాడు. చివరికి సంవత్సరం ఏమైపోతుందండి? చెప్పండి, ఏమైపోయాడండి? ఏమైపోయాడు? 2 కళ్ళు ఓడి తీయబడి తిరగడ దగ్గరికి వెళ్ళి విసురురాయి కొట్టుకున్నాడు. విసురుతూ ఒక్క దెబ్బకి తన ప్రతిష్ఠితను పోగొట్టుకుని చచ్చాడు అని బైబిల్లో. ఒకప్పుడు సంవత్సరం దేవుని కోసం నాచులు చేయబడ్డాడు, దేవుని కోసం గొప్ప కార్యాలు చేశాడు, దేవునిలో రేకెత్తించబడ్డాడు, దేవుని కోసం సాక్షిగా నిలబడ్డాడు. ఒకప్పుడు యేసురత్నమన్న కొబ్బరి నేను ప్రార్థన చేయాలని తగ్గింది అనేవాడు. యేసురత్నమన్న ఇంగ్లీష్ నేర్పించుకున్న ప్రార్థన చేయండి అని అనేవాడు. అర్థమవుతుందండి? మా ఆరమండలకి ఎంత బాటలు తెచ్చింది నెలకోసారి. ఎంత బాటలు, జోక్ కాదండి, ఇదిగో బైబిల్ అంత బాటలు తెచ్చింది. ఎంత బాటలండి? కొబ్బరి నూనె మీదే ఆమెకు ఆసక్తి. ఆమె గట్టి చెప్ప హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. నువ్వు సంవత్సరం వల్ల ఉండకూడదు. సంవత్సరాలు తన ప్రతిష్ఠితలో పోగొట్టుకున్నాడు. ఆయన శత్రువు చేతికి అప్పగించబడి శత్రువు అతని ప్రాణాలు చూశాడు. అది రాత్రి నువ్వు క్రీస్తు కొరకు బ్రతకాలి. నిన్ను బ్రతికించువాడు దేవుడే. అందుకని ఆ పాటలో ఏమని తెలుసండి? పిల్లలు రోజు పాడుతున్నారు స్టేజ్ దగ్గరికి. ఏం పాట అది? నీ శాసనములు వెన్నడూ తప్పిపోనయా, నీ నీడలో నన్ను బ్రతకనీయయా. ఆమేన్. గట్టి చెప్పాలి హల్లెలూయా. సహవాసాన్ని కోల్పోయాడు, ఆస్తులు తీసుకున్నాడు, దుర్వ్యాపారానికి బానిసైపోయాడు. సంసోను కాదండి, తప్పిపోయిన కుమారుడు. ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి తప్పిపోయాడు, తండ్రికి దూరముగా ఉన్నాడు. తప్పిపోయాడంటే ఏంటి? ఇప్పుడు మనం అప్పుడప్పుడు రైల్వే స్టేషన్లలో వాల్ పోస్టులు చూస్తాం. ఏమని ఉందండి? అతడు కనిపించటం లేదు. ఆమేన్. అతడు తప్పిపోయాడు. తప్పిపోయాడని పాపల్లో మనం చూస్తూ ఉంటామండి. తప్పిపోయాడు. తండ్రి ఈ కళతో ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు వస్తాడు నా కుమారుడు? తప్పిపోయాడు, వాడిని చూడాలి, వాడితో మాట్లాడాలి, వాడిని నేను దర్శించాలి అని తండ్రి 1000 కళ్ళతో చూస్తున్నా. కానీ తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్ద నుంచి దూరం అయిపోయి దుర్వ్యాపారానికి బానిసైపోయాడు. అది లేనిది ఇక బ్రతకలేడు, అది లేనిది జీవించలేడు. దుర్వ్యాపారంగా బానిసైపోయాడు. చివరికి ఆ దేశంలో కరువు రాక ఏమొచ్చిందండి? చెప్పండి. కరువు వచ్చింది. కరువు రాగానే ఇక అయ్యగారి దగ్గర డబ్బులు అంతా అయిపోయినాయి, అయ్యగారి దగ్గర ఓపిక అంతా అయిపోయింది, అయ్యగారి దగ్గర అంత శక్తి అంతా అయిపోయింది. చివరికి అతడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, ఒక యజమానుడి దగ్గరికి. పందులు కాయటానికి జీతం ఎంత ఇస్తారని అడిగి పొలములోనికి వెళ్ళి పందులు కాయటానికి ఇష్టపడుతున్నాడు. ఆకలితో చచ్చిపోతున్నాడు. వస్త్రాలని పాతిగిల్లిపోయినాయి, కంపు కొట్టిపోతుంది, మాట్లాడాలని అసహ్యమే. ఏమండి? బస్ స్టాండ్లో కాపురం చేస్తున్నాడు. ఒక మంచి స్థితిలో ఉన్నట్ల వ్యక్తి ఆ స్థితిలోనికి వెళ్ళిపోవటానికి కారణము తండ్రి ఇచ్చిన ఆజ్ఞలో గైకొనకుండా, తండ్రి మాటను అంగీకరించకుండా తన జీవితాన్ని ఆ విధంగా నడిపించుకుంటూ ఉన్నాడు. అయితే చివరిగా పందులు పొట్టు తినటానికి ఇష్టపడి ఆకలితో అలమటించిపోతున్నాడు. పందులు పొట్టు కడుపు నిండదు. ఆమె నిండిద్దండి.
నిండదు. చివరికి బుద్ధి వచ్చి మళ్ళా తండ్రి యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు. తండ్రి యొద్దకు పరిగెత్తుకుంటూ వస్తే తండ్రి 3 కార్యాలు చేశాడు. ఒక కార్యంగా ఎన్ని కార్యాలని